ఏ ముహూర్తాన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చదివారో కానీ ఆయన రాష్ట్రమంతా లాఫింగ్ స్టాక్ అయిపోయారు. బయటే కాదు, పార్టీ సమావేశాలు, ఆఖరికి అసెంబ్లీలోనూ ఆయనకు బీకాంలో ఫిజిక్స్ అనే పేరు స్థిరపడిపోతోంది. జలీల్ ఖాన్ను వెంటాడుతున్న బీకాంలో ఫిజిక్స్. ఎక్కడికెళ్లినా బీకాంలో ఫిజిక్స్ అని పలకరింపులు. సతమతమవుతున్న జలీల్ ఖాన్. కృష్ణా జిల్లా టీడీపీ సమావేశంలోనూ ఫిజిక్స్ అంశం ప్రస్తావన. చంద్రబాబు సహా నాయకులంతా నవ్వులు. చెప్పింది ఒకటి, చూపించింది ఒకటని జలీల్ ఖాన్ నిట్టూర్పులు. తెలిసన్నారో తెలియకన్నారో లేదా నిజంగానే అన్నారో తెలియదు కానీ బీకాంలో ఫిజిక్స్ అనే మాట ఎమ్మెల్యే జలీల్ ఖాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ మధ్య ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని జలీల్ ఖాన్ తెలిపారు. అలా ఉండదని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చెప్పినా జలీల్ ఖాన్ పట్టించుకోలేదు. బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని గట్టిగా వాదించారు. ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దాంట్లోకి వెళ్ళాం. బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్లో ఉండదు కదా? ఉంటుంది. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకాంలో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. దాంట్లో మీరు చెప్పినట్టు ఎకనామిక్స్కి సంబంధించి ఉంటుంది, మీరు చెప్పినట్టు ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా ఉంటుందిగా. ఎమ్మెల్యేకు ఈ విషయం కూడా తెలీదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై జలీల్ ఖాన్ వివరణ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది జరిగి చాలా రోజులవుతున్నా ఫిజిక్స్ ఇప్పటికీ జలీల్ ఖాన్ను వెంటాడుతూనే ఉంది. ఎక్కడికి వెళ్లినా సహచర ఎమ్మెల్యేలు, నాయకులు బీకాంలో ఫిజిక్స్ అనే జలీల్ ఖాన్ను పిలుస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ బీకాంలో ఫిజిక్స్ అని ఎమ్మెల్యేని పిలుస్తున్నారు. ఒక్క దెబ్బకు పాపులర్ ఫిగర్ అయ్యావని ఆట పట్టిస్తున్నారు. దీనిపై వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక జలీల్ ఖాన్ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఏదో సరదాగా అన్నానని ఓసారి, మీడియాలో ప్రచారం కోసమని మరోసారి, కావాలనే అన్నానని ఇంకోసారి చెప్పుకుంటూ వస్తున్నారు. అసెంబ్లీలో జలీల్ ఖాన్ అడ్డుపడిన సమయంలోనూ బీకాంలో ఫిజిక్స్ చదివిన వారికి తమ లెక్కలు అర్థం కావులే అని ప్రతిపక్ష నేత జగన్ చురకలంటించారు. శనివారం చంద్రబాబు నివాసంలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలోనూ జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మిగిలిన నాయకులు ఒకేసారి గొల్లున నవ్వడంతో జలీల్ ఖాన్కు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోకుండా నోటికి ఏది తోస్తే అది మాట్లాడితే జలీల్ ఖాన్ లాగే నవ్వుల పాలవుతారని కొందరు బహిరంగంగానే అంటున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ.